అందరికీ నమస్కారం అండి. నా పేరు వెలగా శ్రీరామూర్తి. మాది గోపాలపురం మండలం పక్కన కోమటిగుంట గ్రామం అండి. నేను గోపాలపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఆర్యవేశ సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. నేను ఎక్స్ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ పాలకొల్లు మేకా శేషుబాబు గారు నేను కలిపి వాళ్ళ మామగారు ఒక రైస్ మిల్ కట్టామండి మా గ్రామంలో. ఈ రైస్ మిల్ కట్టడం 2014 నుంచి మొదలుపెట్టి 2019 మధ్యలో జరిగింది. ఈ రైస్ మిల్కి 4.5 ఎకరాలు 4 ఎకరాల 19 సెంట్లు భూమి ఇచ్చి నేను ₹1 కోటి పెట్టుబడి పెట్టాను 2019 మధ్యకాలంలో. పెట్టిన తర్వాత మేము 5గురు డైరెక్టర్లుగా ఫామ్ చేసామండి. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా, పార్ట్నర్షిప్ ఫార్మ్ కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి ఆ శేషుబాబు గారు ఇలా కంపెనీ పెడితే మనం ఇంకొక 10 వ్యాపారాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేసామండి. మేకా శేషుబాబు గారు ఒక డైరెక్టర్, తల్లాడ సత్యనారాయణ గారు ఎండి అండి, వాళ్ళ మామగారు. మేకా శశికళ వాళ్ళ భార్య అండి, శేషుబాబు గారి భార్య. మేకా తల్లాడ నేతాజీ శ్రీనివాస్, శేషుబాబు గారి బావమద్ది. వీళ్ళ నలుగురు ఒక ఫ్యామిలీ. వెలగా శ్రీరామూర్తి అని నేను మా ఊరు సర్పంచ్ అండి. గత 20 ఏళ్ళుగా నేను సర్పంచ్గా, మా మిసెస్ కూడా సర్పంచ్గా, ఎంపీటీసీగా మా ఊరికి 20 సంవత్సరాలుగా మేము సేవలు అందిస్తున్నాం. మేము కలిసి వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత 2019లో ఒక 9 కోట్లు బ్యాంకు లోన్ తీసుకుని ఈ రైస్ మిల్ స్టార్ట్ చేసి వ్యాపారం స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఓపెనింగ్ చేసామండి. 2020లో మిల్లు ఓపెన్ అయిన తర్వాత 3 నెలలకే తల్లాడ సత్యనారాయణ గారు మా ఎండి ఆయన చనిపోయారు. చనిపోయిన వెంటనే మేకా శేషుబాబు గారు ఆ ప్లేస్ని భర్తీ చేసి ఆయన భార్య ఎండీగా వచ్చి మొత్తం ఆపరేటింగ్ అంటే బ్యాంకుకి సంబంధించిన ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు చూస్తూ గ్రౌండ్ లెవెల్లో నన్ను చూడమని చెప్పారు. గ్రౌండ్ లెవెల్లో ప్యాడీ పర్చేజెస్ కానీ మేము చూసేవాళ్ళం, ఫైనాన్షియల్ వ్యవహారాలు వాళ్ళు చూసేవాళ్ళు. అయితే 2020 నుంచి మా రైస్ మిల్లు లాభాలతో మొదలుపెట్టి ఇంచుమించు సంవత్సరానికి ఒక 4-5 కోట్లు సంపాదిస్తూ 2022-23 వచ్చేటప్పటికి మంచి లాభాలతో రైస్ మిల్ రావడం మొదలుపెట్టింది. పెడితే మేము డైరెక్టర్లుగా 5 ఉన్నాం. ఈ డైరెక్టర్లుగా 5కి 20,000 షేర్స్ అండి. అంటే షేర్ హోల్డర్ కమ్ డైరెక్టర్ మేము 5 1,00,000 షేర్లతోటి మా కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. 5కి 20,000 షేర్స్ ఉంటే 2016లో నుంచి మా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత 2022 వరకు కూడా మేము 5 షేర్స్ 5 డైరెక్టర్లు కలిపే ఉన్నాము. అయితే 2022కి మేము లాభాలు ఎంత వచ్చాయి, మన పెట్టుబడి ఏంటి, దీనికి కూర్చున్నామని చెప్తే శేషుబాబు గారికి వాయిదా వేసుకుంటూ వచ్చి 2023-24 వరకు కూడా లాభాలు కానీ మాకు రావాల్సిన లెక్కలు కానీ చెప్పకుండా ఉంటే 2024లో మేము గట్టిగా నిలదీసి ఇప్పటికే 4-5 ఏళ్ళు అయింది మనం రైస్ మిల్ ఓపెన్ చేసి, మన లాభాలు కావాల్సినవి మా వాటా మాకు లెక్క చెప్పండి అంటే ఆయన తెలివిగా నేను 2022 నుంచి అడగడం మొదలుపెట్టాక 2022లో నా సంతకాలు ఫోర్జరీ చేసి డైరెక్టర్షిప్ తీసేసాడు నాకు తెలియకుండా. అది ఎలా అంటే ఆర్ఓసి అని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటుంది విజయవాడలో. ఆ విజయవాడలో నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నా కంపెనీ డైరెక్టర్గా తీసేసాడు 2022. తీసేసి కూడా నాతో ఎలాంటి గ్యాప్ రాకుండా అదేవిధంగా 2025 వరకు కూడా మెయింటైన్ అవుతూ వచ్చాడు. నేను ఇక 2025లో 5 సంవత్సరాల లాభాలు లెక్క చెప్పమని అడిగేటప్పటికి మాకు మా ఊళ్ళో మా రైస్ మిల్ మీద విజిలెన్స్ దాడి ఒకటి జరిగింది. 2 టన్నుల బియ్యం సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత ఆ విజిలెన్స్ ఎఫెక్ట్ దాని మీద ఒక పీడిఎస్ కేసు కట్టారు మా అందరి మీద. అది చెప్తాను మీకు. ఈ సంతకాలు ఫోర్జరీ చేయడం చూడండి, ఇది నా ఒరిజినల్ సంతకం అండి. ఈ ఒరిజినల్ సంతకాన్ని వాళ్ళకి నచ్చిన రీతిలో ప్రతి షేర్ క్యాపిటల్ మీద కూడా సంతకాలు మార్చి సంతకాలు చేసి సబ్మిట్ చేశారు పేపర్స్. ఈ సబ్మిట్ చేయడంతో కూడా ఇది ఒకటే కాకుండా నా మెయిల్ ఐడి ఉంటే నా మెయిల్ ఐడిని మార్చి శేషుబాబు కొడుకు, 2 కొడుకులండి, 2 కొడుకులో ఒక కొడుకు నా మెయిల్ ఐడిని మార్చేసి తన మెయిల్ ఐడిని యాడ్ చేశాడు. అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఏ విధమైన మెసేజ్ నాకు రాకుండా దాన్ని బ్లాక్ చేశారు. అయితే మేము కలిసే వెళ్తున్నాం కదా, వ్యాపారము లాభాలు లెక్క చూసుకోవడానికి మనం టైం తీసుకుందాం అని అంటున్నాడు. బ్యాంక్ లోన్ తీరద్దే, లేకపోతే నేను ఆయన ఇంకో ప్లాంట్ కట్టాడు, పాలకొల్లో ఒక రొయ్యల ఫ్యాక్టరీ కట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఉపయోగించుకుని 20 కోట్లు సబ్సిడీ తోటి ప్లాంట్కి 20 కోట్లు సబ్సిడీ ఓన్లీ ల్యాండ్ పెడితే అలాంటి ప్రాజెక్ట్ ఒకటి సంపాదించి ఆ ప్రాజెక్ట్ కట్టుకున్నాడు. దానికి ఈ డబ్బులు అడ్జస్ట్మెంట్ చేశాడు. సరే అది అయినా కన్నా చూస్తాడు అనుకుంటే ఎట్టి బస్సులోను అది అయిన తర్వాత కూడా తెలియకుండా నా సంతకాలు ఫోర్జరీ చేసేసి నా షేర్స్ నా సంతకాలు కూడా మార్చేసి షేర్ క్యాపిటల్ కూడా డౌన్ చేసాడండి. ఇవి షేర్స్ అండి, షేర్ సర్టిఫికెట్. 5కి 20,000 ఉన్న షేర్ సర్టిఫికెట్ని
మేకా శశిగళ గారు. అంటే మేము పెట్టిన వైట్ అమౌంట్ కొంత, బ్లాక్ అమౌంట్ కొంత పెడతాం ఏ కంపెనీలో అయినా కూడా. మేము పెట్టిన ₹1,00,00,000ని 27 లక్షలు నాది వైట్ అమౌంట్గా చూపిస్తూ నా షేర్స్ని 1%కి మార్చాడండి. అదే మేకా శశిగళ అంటే వాళ్ళ భార్య గారు 32 లక్షలు పెట్టుబడి చూపిస్తూ ఫ్యాక్టరీలో 48.5% ఆవిడ మేజర్ షేర్ హోల్డర్గా తీసుకొచ్చాడు. అంటే 5 లక్షల తేడాలో 100లో 1% షేర్ నాది మార్చేసి ఆవిడకి సపరేట్గా 48.5 వాటాను ఆవిడకి ఇస్తూ మిగతా 47.5 వాటా వాళ్ళ బామ్మర్ది తీసేసుకున్నారు. అంటే నాది 1% షేర్ని ఎప్పుడైతే చేస్తారో దాని మీద రైట్ లేకుండా చేయడం కోసం ఇది చేసి ఈ సంతకాలు ఫోర్జరీ చేసి మెయిల్ ఐడి మార్చేశారు. సో కేసు కట్టి ఎఫ్ఐఆర్ వేసే అదే 2 టన్నుల పీడిఎస్ దొరికితే దానికి ఎఫ్ఐఆర్ కట్టారండి. ఎఫ్ఐఆర్ మా 5గురి మీద అంటే ఒక ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ గారు వచ్చి ఇయర్ 2025 సార్ 2025 5గురు డైరెక్టర్ల మీద కేసు కట్టారు, ఒకళ్ళ మీద కాదు. డైరెక్టర్ కమ్ షేర్ హోల్డర్, షేర్ హోల్డర్కి గుర్తించి అది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఒక నెల రోజుల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 2024లో ఆయన సస్పెండ్ చేసింది. అంటే 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పనులు ఆయన విధానం నచ్చక సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ ఏదైతే బిజినెస్ కట్టిన పీడిఎస్ కేసులో నుంచి మా 5గురు డైరెక్టర్ల నుంచి వాళ్ళ 4గురు తప్పుకుని నా మీదే కేసు ఫైర్ అయ్యేలాగా చేశాడు. నా మీద ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ కూడా వేసాడు. ఫైల్ చేశారండి. ఈ 5గురు డైరెక్టర్లో మేకా శశికళ, తల్లాడ నేతాజీ శ్రీనివాస్, మేకా శేషుబాబు, నేను, రైస్ మిల్లు కలిపి 5గురి మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఈ ఎఫ్ఐఆర్లో ఏం చేశారంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్ కేసు పెట్టాడో పోలీస్ స్టేషన్లో అదే డిప్యూటీ తహసీల్దార్ని మేనేజ్ చేసి వాళ్ళ 4గురు అంటే ఎవరైతే శేషుబాబు ఫ్యామిలీ ఉందో ఈ 4గురిని తీసేసి నా ఒక్కడ మీద మా కజిన్స్ మీద కేసు కట్టమని ఒక కోర్టుకి వెళ్ళి డిప్యూటీ తహసీల్దార్ కోర్టుకి వెళ్ళి జడ్జి గారికి లెటర్ రాసి ఇచ్చాడు. ఈ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు తీసేయండి. అది ఎక్కడైనా సరే ఏ కేసులో అయినా సరే ఒక డిప్యూటీ తహసీల్దార్ వెళ్ళి కోర్టులో ఇలాంటి సంతకాలు పెట్టి వాళ్ళని తీసేసి నన్ను మిగతా వాళ్ళు ఉంచండి అనే సందర్భం ఎక్కడ ఉండదు. అంటే ఈయన అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి కేవలం మమ్మల్ని మా షేర్స్ని సుమారు 7 కోట్ల రూపాయలు రావాలండి నా దగ్గర. నాకు అతను మిల్లులో వాటా అయితే నేను పెట్టిన పెట్టుబడి అయితే మా లాభాలు అయితే 2025 వరకు ఈ 7 కోట్ల రూపాయలు మోసం చేయడం కోసం ఇతను పీడిఎస్ కేసుని 5గురి మీద ఉన్న కేసుని నా మీదకి మార్చి నా మీద ఇలాగే డిప్యూటీ తహసీల్దార్ని ఉపయోగించుకుని పోలీసులను ఉపయోగించుకుని మమ్మల్ని భయపెట్టారు. సరే ఇది ఇలా జరిగితే మేము వాళ్ళ మీద 2025 జనవరిలోనే ఇది జరిగినప్పుడు నా షేర్స్ ఇలాగ మార్చేశారు, నాకు నా సంతకాలు ఫోర్జరీ చేశారని ఒక ఎఫ్ఐఆర్ వేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఎఫ్ఐఆర్ వేశారు. ఈ 14 నెలల కాలంలో ఆ ఎఫ్ఐఆర్ని చీటింగ్ కేసు పెట్టి వాళ్ళ 5గురి మీద కూడా ఇందులో వాళ్ళ 4గురి మీద మేకా శేషుబాబు, శశికళ, తల్లాడ వరలక్ష్మి, తల్లాడ నేతాజీ శ్రీనివాస్ అంటే భార్య, భర్తలు, అత్తగారు, బావమరిది మీద 4గురి మీద కూడా నా సంతకాలు ఫోర్జరీ అయినాయి అని దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఎఫ్ఐఆర్ వేశారు. ఈ 14 నెలల కాలంలో అతను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ అధికారంలో లేకపోయినా సస్పెండ్ అయి ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మల్ని అన్ని విధాల భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దీని మీద ఇంచుమించు నేను ఒక 10 సార్లు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టి నా కేసు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు ఆగిపోయిందని చెప్పినా కూడా దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళడం లేదండి. మా లోకల్గా ఉన్న డిపార్ట్మెంట్ని మేనేజ్ చేయడంలో ఆయన అన్ని రకాలుగా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము దీని గురించి పదే తిరిగి మేము ఇబ్బంది ఇలా జరుగుతున్నామని తిరుగుతుంటే మాకు ఇప్పుడు చంపుతామని బెదిరిస్తున్నాడు. నన్ను నా కుటుంబాన్ని చంపుతాను, చంపి నువ్వు మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే ఊరుకోను అనే విధంగా మా అనునయాలకు అందరికీ
బెదిరింపు కాల్స్, బెదిరింపు కబుర్లు పంపిస్తున్నాడు. ఇతను మేక శేషుబాబు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు ఆయన అన్ని పార్టీల దగ్గర తిరిగాడు జాయిన్ చేసుకోమని. ఈయన నేచర్ తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇప్పుడు మమ్మల్ని అన్ని విధాలా ఇబ్బంది పెడుతూ ఇవాళ అక్కడ మిల్లు కన్స్ట్రక్షన్లో కూడా మిల్లు కట్టిన వాళ్ళందరూ కూడా సుమారు 1 కోటి రూపాయల వరకు బాకీలు ఇవ్వాల్సి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. లోకల్గా మేము ఉండడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నాం. ఇతని వల్ల మాకు ప్రాణహాని ఉందని తిరిగి నిన్న మళ్ళీ లెటర్ రిజిస్టర్ పోస్ట్లో కూడా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి అందరికి కూడా మేము ఈ లెటర్లు పెట్టి ఇతని వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు సంబంధించినవన్నీ కూడా అతను కబ్జా చేసి మళ్ళీ తిరిగి మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడని మేమందరికీ లెటర్లు పెట్టుకుని మీడియా ద్వారా మీ ముందుకు రావడం ఏంటంటే ఇక్కడి నుంచి అయినా అధికారులు ఇకనైనా మాకు న్యాయం చేయమని కోరుకుంటూ అధికారులందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను అనేది మీ మీడియా ముఖంగా చెప్పాలనే ఉద్దేశంతో మీ మీడియా ముఖంగా వచ్చామని చెప్తున్నాను.